యేసుక్రీస్తు పుణ్యనామమున మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడుద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. దేవుని దీవెనలు పొందుకోవాలంటే మనం బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న లోకంలో ఉన్న మర్మాలన్నీ తెలుసుకోవాలి. అలాగే మనం దేవుని సన్నిధిలో మనం గడపాలంటే బైబిల్ చదివితే దేవుని దీవెనలు పొందుకోగలం. యేసుక్రీస్తు దాసుడగు యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. ఇక్కడ పిలువబడిన వారంటే సంఘంలో చేర్చబడిన వారు, సంఘంలో ఉన్నవారు పిలువబడినారు. ఆయన పిలిస్తే తప్ప ఎవరూ కూడా సంఘంలోకి రాలేరు. ఆయన పిలవనిదే ఎవరూ రారు, ఆయన పిలిస్తే ఎవరు వెళ్ళరు. ఆయన పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని ఇక్కడ యోధా గారు రాశాడు ఆయన పత్రికలు. పిలువబడిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి స్వతంత్రించుకునేటు. పిలువబడిన వారికి ఆ ధన్యత కలుగుద్ది, పిలువబడని వారికి ఎవరికి ఆ ధన్యత కలగదు. మనం ఒక్కోసారి అనుకుంటాం, నన్ను పిలిచాడా దేవుడు, నన్ను పిలవలేదు కదా. నన్ను కూడా దేవుని ప్రణాళికలో ఉంటే ఎప్పుడూ కూడా ఆయన మనల్ని నన్ను వదిలిపెట్టేవాడు కాదు. మనమందరం ఆయన పిలుపుకు తగినట్టు నడవాలి. నిన్నే పిలుపుతో పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్టు సంఘంలో సాపలేసే పరిచర్య ఇచ్చాడా, వాక్యం చెప్పే పరిచర్య ఇచ్చాడా, నీకు వాక్యం సంఘంలో ఒక సభ్యుడిగా ఇచ్చాడా? అది నిన్ను ఒక పిలుపుని బట్టి పిలుస్తాడు. ఆ పిలుపుకు తగినట్టు మన పిలుపును కాపాడుకునే వారంగా ఉండాలి. ఆ పిలుపులో మనం నడిచే వారంగా ఉండాలి. ఆయన పిలుపుకు తగినట్టు మనం నడిస్తే ఇంకొక మెట్టు ఎక్కించడానికి సిద్ధపడతాడు. ఒక 10 నాణ్యాలు ఇచ్చినవాడు 10 నాణ్యాలు సంపాదించాడు. 5 నాణ్యాలు ఇచ్చినవాడు 5 నాణ్యాలు ఒక నాణ్యం ఇచ్చినవాడు తలాంతం తీసుకెళ్ళి దాచిపెట్టాడు. చెడ్డదాసుడా, నన్ను నా దగ్గర నుంచి పోమన్నాడు. అలాంటి స్థితిగతుల్లో మనం ఉండకూడదు. మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని రెట్టింపుతో చేయాలి, కృతజ్ఞతతో చేయాలి. దేవుడు నన్ను కాపాడ్డాడు, దేవుడు నన్ను దీవించాడు, అని ఆశీర్వాదం ఇచ్చాడు, నా కుటుంబాన్ని ఇచ్చాడు, నాకు కలిగిన సమస్తం ఇచ్చాడని మనం చెప్పుకొని దేవుని సన్నిధిలో గడపాలి. నిన్నే పిలుపుతో పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్టు నడవమని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అంటున్నాడు. ఆయన ప్రేమ మనలో ఉంటుంది, ఆయన ఒక కనికరం మనలో ఉంటుంది, ఆయన శాంతగుణం మనలో ఉంటుంది. అన్నింటినీ మించి మనం ఆయన పిలుపుకు తగినట్టు నడుస్తున్నామా లేదా అని మనం ఒకసారి తీర్మానం చేసుకుందాం. దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని నన్ను కోరుకుంటున్నాడు. ఇంకొక రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా పిలువబడటానికి పిలిచాడంట. దేవుని సువార్త నిమిత్తము 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంటారు. పరిశుద్ధులుగా ఉండాలంట. మనం పిలువబడిన దాకా పరిశుద్ధులుగా ఉండాలి. ఎంతమంది అయితే నా మాటిని అంగీకరిస్తారు, వారి పరిశుద్ధంగా జీవిస్తారు, వారి కుటుంబాల్లో పరిశుద్ధత అనేది కనబడుతుందో అని ఆయన తెలుసుకోవాలి. ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. నేను పరిశుద్ధుడిని చెప్పుకుంటే కాదు, అది ఆయనే నన్ను పరిశుద్ధుడిగా పిలువబడాలి. ఆయన ద్వారా మనం ఎంపిక చేయబడాలి. ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. మన పరిశుద్ధ జీవితం మనలో ఉందా అని మనం ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకొని పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు చేసుకుందాం. ఆయన రాజ్యానికి వారసులు అవుదాం. ఇక్కడ ఏమంటారంటే శుభమని, పరిశుద్ధులందరూ పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు రెండు కృపాదానం నీకు కలుగునుగాక అంటున్నాడు. ఇక్కడ పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉండేవారు.
వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక సంఘంగా కూడుకొని దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. అలాంటి జయ జీవితం అనుగ్రహిద్దాం. అలాగే ఈ రోమాపత్రిక 13 అధ్యాయము 14 చదువు. మెట్టుకు సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తుని ధరించుకొనుడి. శరీరేచ్ఛలకు నెరవేర్చుటకు శరీర విషయము ఆలోచన చేసుకొనగడి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆయన యేసు క్రీస్తుని ధరించుకోవాలంట. ఆయన ధరించుకుంటే మనం జీవింపజేసుకుంటే మనలో ఉంటాడు ఆయన. నీలో నాలో ఉండాలి. ఆయన ధరింపు చేసుకోవాలి. ఆయన ఆత్మతో మనం నింపబడాలి. ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే ముందర ఆయన ధరించుకోవాలి. ఆయన ధరించుకుంటున్నామా? ఆయన దూరం చేసుకుంటున్నామా? ఒక్కసారి మనం ఆలోచించను. మనం పిల్లలు పడిన వారమే కదా, మనం పరిశుద్ధులమే కదా. ఆయన ధరించుకుంటున్నామా? మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. నేను పిలువబడిన వాడిని, నేను పరిశుద్ధంగా ఉండా, ఒకరితో నాకు సంబంధం ఏముంది, నేనే పరిశుద్ధుడిని, పరలోకి వెళ్తానని అనుకుంటున్నామా? ఆయన ధరించుకొని ఆయనను మోసుకొని పోయే కృపను మనకిస్తున్నాడా అని మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న పిలువబడిన వారు ధన్యులు, పరిశుద్ధులుగా ఉన్నవారు ధన్యులు, వారి కనికరం పొందుతున్నట్టున్నాడు. ఇక్కడ ఆయన ధరించుకున్న వారంట ఎలా ఉంటారంట? శరీర విషయంలో నెరవేరుతున్నారంట. నా శరీరం చూడు అని శరీరాలు నెరవేర్చుకుంటున్నారే తప్ప దేవుని ఎదుట మోకరించలేని పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి స్థితిగతుల్లో ఉండకూడదు. దేవుని రాజ్యానికి వారసులవుని ఆయన ధరించుకుందాం. ఆయన పిలుపుకు తగినట్టు నడుద్దాం. ఆయన కృపను పొందుకుందాం. ఆయన నిత్య రాజ్యానికి వారసులవుదాం. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను మారుస్తానికి ఆయన కృప మనకు తోడై ఉండి, ఆయన కనికరము మనతో ఉండి, ఆయన శరీరేచ్ఛలు నెరవేర్చకుండా దేవుని ఎదుట మనం ఒక యోగ్యమైన పాత్రగా కనబడదాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.